నేను అడిగిన దానికి చెప్పేది, మనిషి శరీరం మట్టితో తయారు, మట్టిలో కలిసింది, బానే ఉంది. మరి యాపిలికాయ ఉంది, అది చెట్టు నుంచి తయారు కాలేదు. మామిడికాయ ఉంది, అది మట్టి నుంచి తయారు కాలేదు. బర్రె ఉంది, మట్టి నుంచి తయారు కాలేదు. దున్న ఉంది, మట్టి నుంచి తయారు. జంతువులు పక్షులు మొత్తం మట్టి నుంచి తయారు కాల, కానీ మట్టిలో కలిసిపోతున్నాయి మనలాగానే. మరి అది ఎట్లా సాధ్యం అది? కాదు బ్రదర్, అమ్మాయికుడువా అసాధ్యుడువా అర్థం కావట్లేదు. నేను చదువుకుంది నేను చదువుకుంది 2వ క్లాసు. నేను చదువుకుంది 2వ క్లాసు, లారీ మెకానిక్ ని. ఇప్పుడే ఒక లారీ వస్తే దానికి ఆయిల్ చేంజ్ చేసి ఆయిల్ సీల్ చేశాను ఇప్పుడే బండికి, నేను లారీకి. హలో బ్రదర్, ప్రతి సృష్టి అంతా మట్టిలో నుంచి నిర్మించబడింది. మరి భద్ర, నువ్వు ఇంతకు ముందే ఏమన్నావు, మళ్ళీ మాట మార్చేసావు ఇక్కడ. లైన్ లో ఉండండి, మా ఫోన్ వస్తుంది. హలో, ఉన్నారా? ఉన్నా, చెప్పండి. అది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, బెదరు నేను ఒక మాట చెప్పనా, మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మతం మార్చి మీ దగ్గర దశం భాగాలు దొబ్బటానికి చేస్తున్న ప్రయత్నమే, ఈ పాస్టర్లు చేస్తున్న ప్రయత్నమే ఇది. అర్థమైందా బ్రదరు? నిజంగా దేవుడు లోకరక్షకుడు అయితే నన్ను కరోనా నుంచి నన్ను ఎందుకు కాపాడుతాడు? ఇప్పుడు నన్ను కూడా కాపాడేవాడుగా, నిన్ను మాత్రం ఎందుకు కాపాడుతాడు దేవుడు? అంటే హిందువుల్ని కాపాడ్డా దేవుడు? ఏసనేవాడు హిందువుల్ని కాపాడ్డా? నమ్మకపోతే, నమ్మితేనే కాపాడతాడా? నేను అడిగిన దానికి చెప్పండి. యేసు అనే దేవుడు ఆయన్ని మాత్రమే నమ్మితే రక్షిస్తాడా, నమ్మని వాళ్ళని రక్షించడా? నమ్మని వాటిని కూడా పెంచి పోషిస్తున్నాడు కదా. దేవుడికి అందరు ఒకటే, అందరు సమానులే. మరి ఇంకా నేను యేసుని నమ్మటం ఎందుకు అంటున్నా? మీరు యేసుని నమ్మటం ఎందుకు, నేను యేసుని నమ్మటం ఎందుకు? నమ్మద్దు, మానేద్దాం మనం. ఒక్క నిమిషం ఒక మాట చెప్తాను. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా అంతా దేవుడు కలవ చేసిందే. వీళ్ళందరినీ దేవుడు పుట్టించినాడే తప్ప మనంతట మనం. అవును బ్రదర్, మరి దేవుడు పుట్టిస్తే మరి నన్ను ఎందుకు క్రైస్తవుడిగా మార్చుకోలేకపోతున్నాడు ఆయన? నీకు విశ్వాసం ఉండాలి కదా. అరే ఆ విశ్వాసం ఆయన కలగజేయాలి కదా నాకు. ఇప్పుడు మన భారతీయులు ఉన్నారు బ్రదరు, అంబేద్కర్ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు. వీళ్ళు ఎవరు కూడా యేసుని నమ్మలేదు. కానీ వాళ్ళ గొప్ప పేర్లు వచ్చినాయి, వాళ్ళు హాయిగా మరణించారు, వీరవరణం పొందారు, వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మరి వాళ్ళ యేసుని నమ్మలేదు కదా. భగత్ సింగ్ నమ్ముకున్నాడు. భగత్ సింగ్ దేవుడు యేసుని నమ్మాడా? నమ్మాడు. భగత్ సింగ్ యేసుని నమ్మాడు. ఓకే, సూపర్. ఏ ఊర్లో ఉండేవాడు ఆయన? ఆయన ఏ ఊర్లో ఉండేవాడు నాకేం తెలుసు, ఆయన చరిత్ర సభ్యత తెలుస్తుంది. చరిత్ర కదా. భగత్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడు, యేసుని నమ్ముకున్నాడు. ఎవరు చెప్పారు మీకు ఇది? నార్త్ ఇండియాలో ఏ ఊరు అవుతుందో తెలియదు నాకు. కాదు బ్రదరు, ఇప్పుడు భగత్ సింగ్ యేసుని నమ్మాడని మీకు ఎవరు చెప్పారు? యూట్యూబ్ లో చూసా. యూట్యూబ్ లో పెడితే చూసా. అది భగత్ సింగ్ అనే పాస్టర్ హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాదు, ఆయన పేరు భగత్ సింగ్. హైదరాబాద్ లో ఉంటాడు, పాస్టర్ ఇప్పుడు చనిపోయాడు ఆయన. ఆ భగత్ సింగ్ వేరే, మన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వేరే, ఇద్దరు వేరు. ఆయన కూడా చెప్తాను అనుకున్నాను నేను. కాదు, ఆ భగత్ సింగ్ వేరండి. స్వతంత్రం వచ్చిన భగత్ సింగ్ స్వతంత్ర పోరాటం చేసిన ఆ భగత్ సింగ్ వేరు, హైదరాబాద్ లో ఉన్న భగత్ సింగ్ వేరు. ఇద్దరు వేరు, పేర్లు ఒకటే గానీ వేరు. హైదరాబాద్ ఆయన కూడా చెప్తున్నావా? నేను ఆయన అనుకుంటున్నా స్వతంత్ర. కాదు, ఆ భగత్ సింగ్ వేరు, ఈ భగత్ సింగ్. అదే మీరు శాంతం తెలుసుకోవాలి, అసలు మీకు తెలియదు ఇవన్నీ. కాదు, బా భగత్ సింగ్ వేరు, ఈ భగత్ సింగ్ వేరు. అందుకే మీరు అన్ని పర్ఫెక్ట్ తెలుసుకోవాలి. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మనం ప్రశాంతంగా బతుకుతామనే విషయాన్ని మీరు గ్రహించాలి. దేవుణ్ణి నేను నమ్మలేదు బ్రదరు, నేను హాయిగా బతకట్లేదా? హిందువులు ఇప్పుడు భారతదేశంలో దగ్గర 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళందరూ ప్రశాంతంగా బతకట్లేదా చెప్పండి మీరు? మరి వాళ్ళకి ఇప్పుడు మీకు అప్పులు ఉన్నాయా లేవా? మరి నాకు అప్పులు ఉన్నాయి. మరి యేసు నమ్మి నీ అప్పు తీరలేదు, నా అప్పు తీరలేదు. నాకు 4 లక్షల అప్పు ఉంది బ్రదరు. నేను చెప్పేది దేవుడా నా అప్పు తీర్చని, నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటా బ్రదరు. వినండి, మీలాగా స్వార్థంగా దేవుణ్ణి ఎప్పుడు కోరుకోకూడదు. భగవంతుడా నాకు తెలివితేటలు ప్రదర్శించు,
నాకు వచ్చే కష్టాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను కోరుకునేది భగవంతుడిని ఇదే. కష్టాన్ని పోగొట్టమని నేను అడగను, ఎందుకంటే మాది కర్మ సిద్ధాంతం, ఆ కర్మ నేను అనుభవించాలి. అది కాదు బ్రదర్, ఇప్పుడు నేను దేవుడిని ఏమి వేడుకోవాలి? ఎండ వచ్చేసి అందరు ప్రతి కులాల వారి మీద ప్రకాశిస్తుంది, వర్షం అదే నేను చెప్పేది ఏంది, మీరు మాట్లాడేది ఏంది, దానికి దీనికి సంబంధం ఏంటి బ్రదర్? నేను చెప్తున్నా, భగవంతుడిని మనం ఏమి కోరుకోవాలి అంటే, భగవంతుడా ఈ జన్మ నాకు ప్రసాదించావు చాలు, చాలా సంతోషం. ఈ జన్మలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు, నాకు తెలివితేటలు ఇవ్వు. ఈ రెండు మాత్రమే భగవంతుని కోరుకుంటే మనకు మంచి జరుగుద్ది. స్వామి నిన్ను నమ్ముకున్నా నాకు కరోనా పోగొట్టు, ఏసయ్య నిన్ను నమ్ముకున్నా నాకు లక్షలు కురిపించు, ఏసయ్య నిన్ను నమ్ముకున్నా నా రోగం తగ్గించు, ఇవన్నీ ఎవడు అడుగుతాడు? స్వార్థపూరితమైన మనిషి అడుగుతాడు. స్వార్థపూరితమైన మనిషిని దేవుడు ఎప్పుడు ప్రేమించడు, ఏ దేవుడు కూడా ప్రేమించడు. వాడు ఆ దేవుడు స్వార్థపరుడు అయితే, ఆ దేవుడు స్వార్థపరుడు అనుకో, స్వార్థపరులను ప్రేమిస్తాడు. దేవుడు అన్నాడు స్వార్థం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ విషయాలు. దేవుడిని మనం కోరుకోవాల్సింది రోగాలు పోగొట్టు, రొస్టులు పోగొట్టు, డబ్బులు ఇవ్వు, మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అబ్బాయి కట్నం బాగా వచ్చేటట్టు చెయ్యిగా దేవుడిని కోరుకోవాల్సింది. ఎవడన్నా కోరుకుంటారండి చాలా మంది. మరి అంతేకాదు, మేము అందరూ వేసున్నాం, నువ్వు ఎందుకు నమ్మావు? కరోనా రాలేదు, నాకు వచ్చినా తగ్గిందని చెప్పి నువ్వు నమ్మావు వేసుని. అది కాదు మనం నమ్మాల్సింది. స్వామి నాకు కరోనా వచ్చినా ధైర్యంగా ఉండేటట్టు నాకు వరాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకోవాలి. అది వేడుకోవాలి. కానీ నాకు కరోనా రాలేదు కాబట్టి నేను వేసు నమ్మానంటే, నాకు ముడ్డి నొప్పి వచ్చింది కాబట్టి నేను వేసు నమ్మానంటే, అవి ఎంత మటుకు కరెక్ట్ అవన్నీ? ఆ తెలివి తక్కువ వాళ్ళు చేసే పనులు మిమ్మల్ని అందరినీ తెలివి తక్కువగా చేస్తుంది ఎవరయ్యా అంటే పాస్టర్లే తయారు చేస్తున్నారు. దొంగలు ఉన్నారండి బాబు అని. అలాంటి దొంగలు కాదండి, అసలు పాస్టర్లే దొంగలండి, బైబిలే దొంగ. బైబిల్ ఎట్ట దొంగ? మార్కు 16:16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధించబడును. దేవుడు నమ్మకపోతే ఎందుకు శిక్షిస్తాడయ్యా? మనకి ఇష్టమైతే నమ్ముతాం, లేకపోతే దాన్ని అంత మాత్రం శిక్ష వేస్తాడా మనకి దేవుడు? కాదు బ్రదర్, తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కడికి శిక్ష ఉంటది, శిక్ష లేకుండా లేదు. ఒకసారి మార్కు 16:10 నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే నేను యేసు నమ్మలేకపోతే నన్ను శిక్షిస్తా అంటున్నాడు. కాదు వాడు వచ్చి నమ్మితే రక్షించబడతాం, నమ్మకపోతే శిక్షించబడతాం అంటే వాడి శిక్ష కాదు, శిక్ష విధించబడును. క్లియర్ తెలుగు అర్థం చేసుకోండి. శిక్ష అంటే నేను నమ్మను యేసును, నాకు శిక్ష వేసేస్తాడా యేసు? మరి వేస్తాడుగా, కంపల్సరీగా వేస్తాడు. నువ్వు పాపాలు చేసుకుంటూ పోతే నువ్వు పాపంలో ఉంటే. నేను పాపం చేయనయ్యా. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, ఎవరు ఏం పాపాలు చేయలేదు. నువ్వైనా నేనైనా నేను అడిగిందని చెప్పండి. వాళ్ళు పాపం చేసినా సరే అంతకంటే ఎక్కువ పుణ్యం చేశారు వాళ్ళు. వీళ్ళంతా స్వాతంత్ర సమర యోధులంతా. మన పుట్టక 100% పుణ్యం చేస్తే 1% పాపం చేసి ఉంటారు. అంబేద్కర్ గాని. ఇప్పుడు అంబేద్కర్ ఏం చేశాడు? ఎంతో మంది ఈ రోజు చాలా మంది ఉద్యోగాలు పొంది ఆనందంగా బతుకుతారంటే అంబేద్కరే కారణం దానికి. ఎస్సీ ఎస్టీలు. మరి ఆయన ఎంతో పుణ్యం చేశాడు ఇప్పుడు దేశానికి. మరి ఆయన కూడా శిక్ష విధిస్తాడు అయ్యా యేసు? ఎందుకు శిక్ష విధిస్తాడు? మరి నమ్మి బాప్తిజం పొంది రక్షించబడి, నమ్మని వాడికి శిక్ష విధించబడి అని రాసి ఉంది కదా. ఆయన దేవుడు నమ్ముకుంటే దేవుడు దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అంబేద్కర్ యేసు నమ్మలేదు, మరి శిక్ష విధిస్తాడా? అంబేద్కర్ శిక్ష విధించడా? బైబిల్ ప్రకారం, నేను చెప్పిన వాక్యం ప్రకారం, మార్కు 16:16 ప్రకారం. అవును, అక్కడ స్వర్గం నరకం అనేది ఉంటది. నేను పోవాల్సిందే. మీరేమన్నారు ఇంతకు ముందు? యేసు నమ్మలేదు కాబట్టి శిక్షిస్తాడని మీరే అన్నారు మీ నోటితోటి. అవును బ్రదర్, అన్నారా లేదా చెప్పండి నాకు ఒక్క మాట. అన్నారు కదా. మరి ఇప్పుడు అంబేద్కర్ యేసు నమ్మలేదు, జవహర్లాల్ నెహ్రూ నమ్మలేదు, ఇందిరాగాంధీ నమ్మలేదు, భగత్ సింగ్ నమ్మలేదు, సుభాష్ చంద్రబోస్ నమ్మలేదు, గాంధీ నమ్మలేదు, మన స్వాతంత్ర సమర యోధులు ఎవ్వరూ కూడా నమ్మలేదు. మరి వీళ్ళందరికీ యేసు శిక్ష విధిస్తాడా లేకపోతే శిక్ష విధించడా? మీరు చెప్పిన ప్రకారం శిక్ష విధిస్తాడు. ఎందుకు విధించాడు? వీళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు అట్లయితే, యేసు నమ్మలేదు కాబట్టి. అంతే మరి. అంతేనా? అంతే మరి. ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు హిందువులేనా బ్రదర్, లేకపోతే వాళ్ళు వేరే క్యాస్టా? అదే వేరే మతమా? హిందూ మతమా? లేదు, వేరే. వాళ్ళు హిందువులోనే ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు, మీరు ఒక్కళ్ళు మాత్రం స్వర్గానికి వెళ్తారు. అంతేనా? మేము మారుమని చెప్తాము. కాదు, ఒక మాట. మీరు యేసుని నమ్ముకున్నారు కాబట్టి మీరు మాత్రం స్వర్గానికి వెళ్తారు, మీ అమ్మ మీ నాన్న నరకానికి వెళ్తారు. నిత్యం అగ్ని ఆరదు, పురుగు సావదు. అలా నరకానికి మీ అమ్మ మీ నాన్న వెళ్తారు, అంతే కదా బైబిల్ ప్రకారం? దేవుడు చెప్పమంటాడు. కాదు బదులు నేను అడిగిందని చెప్పండి. మీరు స్వర్గానికి వెళ్తారు, మీ అమ్మగారు మీ నాన్నగారు నరకానికి వెళ్తారు.
బైబిల్ ప్రకారం, మీ ప్రకారం కాదండి, బైబిల్ ప్రకారం. అవునా? అవును. కన్న తల్లిదండ్రులు నరకానికి వెళ్తుంటే మీరు అలాంటి బైబిల్ని మీరు ఆదరిస్తారు, మీరు నమ్ముతున్నారు అలాంటి బైబిల్ని. నా తల్లిదండ్రులు నరకానికి తీసుకెళ్లే దేవుడు నా దృష్టిలో దేవుడే కాదు, అసలు అంటూ నేను దేవుడికి అంగీకరించను. నేను అంతేనండి. వాళ్ళు పాపాలు వదిలే దేవుడిని, నిజమైన దేవుడిని నమ్ముకున్నారా, బాప్తిసం తీసుకున్నారా, రక్షించబడతారు. లేదా రక్షించబడతారు ఎవరైనా. అంతే మన స్వాతంత్ర సమయోధులందరూ కూడా నరకానికే. నాకు తల్లిదండ్రులు సెంటిమెంట్ లేవు బ్రదర్. లేవు తల్లిదండ్రులు. అంతేలేండి, యేసుని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు ఏముండవండి. వాడొక్కడు సుఖంగా ఉంటే చాలు. నాకు తెలుసండి క్రైస్తవుల మెంటాలిటీ ఏంటనేది. వాడు మతం మారిన తర్వాత వాడు ఎలా తయారవుతాడు అనేది మిమ్మల్ని చూస్తే అర్థమైపోయింది నాకు. నేను అట్లా కాదండి, నేను మీలా కాదండి. నా తల్లిదండ్రులు అంటే గౌరవం. నా తల్లిదండ్రులు ఎవడైనా నరకానికి తీసుకెళ్తాడని అలాంటి దేవుడు నేను నమ్మను. అలాంటి వాడు కూడా నాకు అవసరం లేదు అసలు. నా తల్లిదండ్రులే ఎక్కువ. దేవుడు కంటే దేవుడు వచ్చి నీకు తల్లిదండ్రులు కావాలా, నేను కావాలన్నాడు అనుకోండి, నాకు నా తల్లిదండ్రులే ముఖ్యమని చెప్తాను నేను. భారతదేశం కావాలి, నీ తల్లిదండ్రులు కావాలి, నాకు భారతదేశం కావాలని కోరుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను బతుకున్నంత కాలం నన్ను మా అమ్మ 9 మాసాలే మోసి పెంచింది. నన్ను భారతదేశం నేను చచ్చిందాక నన్ను మోసే భూమాత నన్ను తర్వాత తన గర్భంలో కలిపేసుకుంటుంది. అందుకని నాకు భారతదేశమే ఎక్కువ మా తల్లిదండ్రుల కంటే కూడా. నేను నమ్మిన సిద్ధాంతం ఇది. మీరు నమ్మిన సిద్ధాంతం ఏంది? మీ అమ్మ మీ నాన్న కంటే యేసు ఎక్కువ, భారతదేశం కంటే యేసు ఎక్కువ, మీ భార్య కంటే యేసు ఎక్కువ, మీ పిల్లల కంటే యేసు ఎక్కువ, అందరికంటే కూడా యేసు ఎక్కువే మీకు. మనకి భూమి మోసేది ఒక 60-70 సంవత్సరాలే. తర్వాత కదా యేసు మోస్తాడా మనల్ని? మనల్ని యేసు మోస్తాడా? మోయటం కాదు బ్రదర్. ఆయన చక్కగా బుద్ధిగా నమ్ముకున్నాం అనుకో, ఏ పాపం చేయకుండా నిత్య పరలోకానికి ఆయన ద్వారానే వెళ్ళేది. పాపం చెయ్యాలి బ్రదర్. మనం పాపం చెప్పితే ఏసుతో పని లేదని చెప్పాడు. నేను పాపంలో పిలువు వచ్చింది, నీతిమంతులు పిలువు రాలేదని స్పష్టంగా చెప్పాడు బైబిల్లో ఆయన. అంతే మరి. నీతిగా ఉన్నవాడు నీతిమంతుడుగా ఉండేవు. అదే ఇప్పుడు నేను నీతిమంతుడు అనుకొని బతుకుతాను, ఏసుతో నాకు పని లేదు. పాపం ఎవడు చేశాడో వాడికి ఏసుతో పని. ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం పాపం చేశారని మీరు చెప్పండి ఒక మాట. వాళ్ళు ఏం చేయలేదు కదా, ఏమైనా చేశారా? అందరం పాపం పుట్టక ముందే పాపంలోనే ఉన్నాం. ఎలా అది? అంతే అది అంతే. ఎలా ఎలా ఇప్పుడు మనం ఎలా ఉన్నాం పాపంలో చెప్పండి బెదరు. మనం ఎలా పాపంలో ఉన్నాం పుట్టక ముందు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. పాపం అనేది అవాదంతో కానుంచి వచ్చింది తెలుసా? వాడెవడో అప్పుడేదో తప్పు చేస్తే ఆ పాపం ఇలా వస్తుంది బ్రదరు. కాదు, ఇప్పుడు మీరు చేసిన పాపం మీ పిల్లలకి అంటుందా, మీ దగ్గరే ఉంటదా? అది కాదు బ్రదర్. నువ్వు ఆదికాండం చదివా? ఆదికాండం చదివా? సోదికాండం చదివాను. సోదికాండం చదివాను. సోది కాదు, ఆదికాండం. అందుకే పెద్ద నేను చదివాను కాబట్టి దాన్ని సోదికాండం అన్నా. నువ్వు ఆదికాండం అంటావు, నేను సోదికాండం అన్నా. సరే చెప్పండి, దాంట్లో ఏముంది ఆదికాండంలో? సృష్టి గురించి మొత్తం ఉంటది. సృష్టి గురించి మొత్తం ఉంటది దాంట్లో. మీరు చదివారా? నీకు అది కామెడీ బుక్ కావచ్చు, మాకు అది ఉందండి. మాకు అట అంటే బెదరు నేను కామెడీ బుక్ అనలే గాని, నాకు అలాంటి మాటలు రావులే గాని, నేనైతే బైబిల్ని సెక్స్ బుక్ అంటాను. అది అలా అనకూడదని తప్పు అంటున్నాను కదా, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు కన్యకాలం ముందు పురుషులు చనువులు నలిపిరి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు చళ్ళు బిస్కించుకున్నారు అనే మాట బైబిల్లో ఉంది. బ్రదర్ మీరు అక్కడ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారా? లేదు మహారాష్ట్ర. బెంగళూరు కర్ణాటక అని పడింది. బెంగళూరు కర్ణాటక అని పడింది నా నెంబరా? బెంగళూరులో సిమ్ తీసుకున్నాను, మహారాష్ట్రలో ఉన్నాను ఇప్పుడు. ఉద్యోగ నిమిత్తం మహారాష్ట్ర వచ్చాను నేను. నేను చేపలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. మహారాష్ట్ర వచ్చాను, చేపలు ఎక్కువ కొంటారు మహారాష్ట్రలో. అందుకని మహారాష్ట్రలో రొయ్యల వ్యాపారం నాది. లారీ మెకానిక్ అని అన్నాను కదా, లారీలో రొయ్యల వ్యాపారం కోసం వచ్చారు ఇక్కడ. ఒక ఆయన నాకు పరిచయం చేశాడు ఇక్కడ కొంతమందిని, రొయ్యలు కొనేవాళ్ళని. ఇక్కడ నుంచి మనం లారీలో తీసుకెళ్తే ఏంటంటే రొయ్యల మీద కొంచెం కమిషన్ మిగులుద్ది ఒకటి, అందుకని వచ్చాను. సొంతూరు బొంబాయి. బొంబాయి. హిందీ వాళ్ళంటే మీరు? అవునవును. తెలుగు అంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నావు? పుట్టి పెరిగిందంతా ఆంధ్రానే కదా. ఆంధ్రానేనా? లారీ మీద నా షాప్ ఉంది, ఆంధ్రాలోనే ఉంది.
మీ అమ్మ నాన్నలంతా ఇక్కడే లోకల్ అనేవి మేమంతా ఇక్కడే వచ్చున్నాం. మా తాతలు ఒక 10 తరాల ముందే ఇక్కడికి వచ్చేసాం మేము. అలాగా హిందీ వాళ్ళ మీరు? హిందీ వాళ్ళు. యాక్చువల్ నా పేరు అసలు సుడిగాలి అని పెట్టారు చిన్నప్పుడు. సుడిగాలి. అది సరే బెదరు, అట్లయితే మీరు మరి జాగ్రత్తగా యేసుని నమ్ముకొని స్వర్గానికి వెళ్ళండి, మేమందరం నరకానికి వచ్చేస్తాం. సరేనా? తప్పు అలా అనకూడదు బ్రదర్. ఎవరైనా కాదు బెదరు, నీ విశ్వాసం కాదు నీ విశ్వాసం ప్రకారం నేను చెప్పాను. ఎందుకంటే నీ విశ్వాసం ప్రకారం నువ్వు ఒక్కడే స్వర్గానికి వెళ్తావు. మన స్వాతంత్ర సమరయోధులుగా నేను గాని మీ తల్లిదండ్రులు గాని మేము ఎవరు కూడా స్వర్గానికి రావు, ఎందుకంటే యేసుని నమ్ముకోలేదు. తప్పేముంది దాంట్లో? నువ్వు చెప్పిన మాట నేను చెప్పాను కదా బెదర్, దీంట్లో ఏమైనా తప్పుందా? సరే బ్రదర్, ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే మీ నమ్మకం అవతలోడికి ఇబ్బందికరంగా కాకూడదు కదా. అవతలోడికి మీ నమ్మకాన్ని అవతలోడు అసహించుకునే విధంగా ఉండకూడదు. లేదు లేదు, నీ తల్లిదండ్రులు మీ స్వర్గానికి పోతారని మీ నమ్మకాన్ని నేను అసహించుకుంటున్నాను. నా స్వాతంత్ర శ్రమ యోధులు అంబేద్కర్, భగత్ సింగ్ వీళ్ళంతా నరకానికి పోతారంటే మీ నమ్మకాన్ని నేను అసహించుకుంటున్నాను. మీ నమ్మకం మాకు అసహ్యం కలగకూడదు. మీ నమ్మకం గొప్పదని చెప్పి నా నమ్మకాన్ని మేము నమ్మే విధంగా ఉండాలి. అది నేను కోరుకునేది. సరే బ్రదర్. సరే బ్రదర్, ఓకే రైట్ మరి.